తెలంగాణ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. రేవంత్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. తగ్గేదేలే అంటూ ఇద్దరు నేతలు విమర్శల కత్తులు దూసుకున్నారు. హామీల దగ్గర నుంచి అరెస్టుల వరకు, అప్పుల దగ్గర నుంచి అభివృద్ధి వరకు అన్ని అంశాలపైన సై అంటే సై అన్నారు. అయితే లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే ఎవరంటూ ఒకరిపై ఒకరు పంచులు పేల్చుకున్నారు. తన కూతురి లగ్నపత్రిక కార్యక్రమానికి రానియకుండా జైల్లో పెట్టి వేధించారు. తాను తలుచుకుంటే వాళ్లంతా జైలుకు వెళ్తారని రేవంత్ అన్నారు. అయితే అంత సీన్ లేదంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా? నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష, మన పిల్లల కంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు, మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం. ఏది శాశ్వతం కాదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటుంది. కిరాయి మనుషులతో తనను తిట్టించారంటూ రేవంత్ విమర్శలు చేశారు. అయితే తనకు లేనిపోని సంబంధాలు అంటగట్టిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చెంపలు వలగొట్టేంత శక్తి ఉన్నా సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం. బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష, టెలికాస్ట్ చేయొద్దని. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏమాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు, మేము కక్షా చర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ? ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఎక్కడికి వెళ్ళానని అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది. నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు? లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకి పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్, ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్, మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే. కుర్చీ కోసం కొందరు కొట్లాడుకుంటున్నారంటూ రేవంత్ విమర్శించారు. నేపాల్లో జరిగిన ఓ ఉదంతాన్ని రేవంత్ ప్రస్తావిస్తే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి. పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా. మా వాళ్ళు చెప్తున్నారు, గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిండట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష, వారికి చెప్పండి. ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష, ఏదో ఎవరో కాల్చి చంపారంట. అధ్యక్ష AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష కరెక్ట్, ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష? అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? సీఎం అయిన రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ కేటీఆర్ విమర్శించారు. అయితే తాను సీఎం అయితే తట్టుకోలేకపోతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో, అంత ఆవేశంలో, అంత ఆవేశం, అంత పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి, గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. తెలంగాణకు కేసీఆర్ జాతిపిత అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయారు అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. ఓడిపోయిన రాజులను పట్టుకొచ్చి బందీఖాన్లో వేయడం, చంపేయడం ఈ ఆనాడు మధ్యకాలంలో చేసేది అధ్యక్ష. శాసనాలు జరిపేయడం, రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది. ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే 15 నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత ధోరణి చూస్తా ఉన్నా అధ్యక్ష. ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు, ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి. తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి గారు అవుతారు, బూతుపితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో. కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో, ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష. నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచిన. కానీ ఆయన ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా అని. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలును సీఎం రేవంత్ గాలి కుదిరేశారన్నారు కేటీఆర్. అయితే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఒక్క హామీ ఇంకా అమలు చేయలేదని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. వారు అంటున్నారు 10 నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష. మేం చెప్పమన్నామా? 100 రోజులు, 6 గ్యారెంటీలు, తొడలు కొట్టుడు, మెడలు కోసుకుంటానుడు, బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, దేవుళ్ళ ముంగడ పెట్టుడు ఎవరు పెట్టిన అధ్యక్ష? 100 రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష? ఎందుకు ఇస్తలేరు తులం బంగారం? ప్రజలు గోల్డ్ అనుకొని ఓటేసారు, కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళిండ్రు అధ్యక్ష. గోల్డ్ అనుకున్నారు, రోల్డ్ గోల్డ్ వెళ్ళింది. లంకె బిందెలు దొరికేదాకా అవ్వాలన్నా అధ్యక్ష? మేము ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి? తెలంగాణ రైజింగ్ అంట. దేనికి అధ్యక్ష రైజింగ్? ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శతదినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష. వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది? ఏది 1 ఇయర్ అయిపోయిందట. ఏం చేశారు 1 ఇయర్లో? 6 గ్యారెంటీలు అమలు చేశారా? తులం బంగారం ఇచ్చారా? రైతు బంద్ చేసినారా? రుణమాఫీ చేసినారా? నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు
మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన, ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు, అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండేటట్టు కట్టిస్తాను. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే, ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు. ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని, ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పచెప్పింది నా కోపం కోసమో, లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. 10 ఏళ్లలో సాగునీటి రంగంలో కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు కట్టామన్నారు కేటీఆర్. ఏ ప్రాజెక్ట్ నుంచి ఎవరి ఫామ్ హౌస్ లోకి నీళ్లు వెళ్తున్నాయో తేలుద్దాం, విచారణకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడి భవిష్యత్ మీద పెట్టినాం. ఒక ఇరిగేషన్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం సార్? ఒక 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా 9.5 ఏళ్లలో యాడ్ చేసినాం. కాళేశ్వరం కానీ, ఎంఎంఆర్ కానీ, గౌరవెల్లి కానీ, కేఎల్ఐ కానీ, చెప్తా కాళేశ్వరం గురించి కూడా చెప్తా, తొందరపడకు, చెప్తా నెట్టంపాడు కానీ, భీమా కానీ, తుమ్మిళ్ళ కానీ, భక్తరామదాస్ కానీ, చెనాకా కొరాటా కానీ ఇవన్నీ జరగలేదు అధ్యక్ష. బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం. మరి నీటి సామర్థ్యం పెరిగింది, 8.65 టీఎంసీల సామర్థ్యం పెరిగింది. కొత్తగా స్థిరీకరించబడ్డ ఆయకట్టు 21 లక్షల ఎకరాలు. అదేవిధంగా నంబర్ 1 స్టేట్ అయింది అధ్యక్ష. ఒకనాడు రొయ్యలు చేపలు అంటే ఆంధ్ర గురించి చెప్పేది, కానీ ఈరోజు మత్స్య సంపద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్ ఇస్ తెలంగాణ. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ నంబర్ 1 స్టేట్గా తెలంగాణ ఉంది. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా 5,464 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం, ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు, ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. కట్టుకున్న ప్రాజెక్టులల్లా మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించరు, మీ భూములను ఎట్లా తొలగించరు, మీ డైరెక్ట్గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకర దాని చుట్టూత కాలువలు తిప్పింది ఆధారాలు చూపించాలనా? దుర్మార్గమైన ఆలోచన మీకుంటది, మాకెందుకుంటది?